జీవో 29 రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆశయాలను కాల రాసేందుకు జీవో 29 తీసుకొచ్చారన్నారు. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా జీవో 29కి అనుగుణంగా గ్రూప్ 1 ఫలితాలు డిసెంబర్ 9న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఫలితాలు డిసెంబర్ 9నే రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. మళ్లీ జీవో 55 తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వాన్ని సోనియా, రాహుల్ గాంధీ ఆదేశించాలని వారు కోరారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమైనటువంటిది ఈ 29 జీవో రావడం వల్ల ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 కొరకు ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల యొక్క ఆకాంక్షలన్నీ కూడా అడియాశలైనాయి. ఈ 29 జీవోను 55 జీవో ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. దాని బదులుగా తెచ్చిర్రు 55 జీవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ 29 జీవో తోటి అందరు ఆశలు అడియాశలు అయినాయి. ఈ 29 జీవో తోటి తీసుకొచ్చినటువంటి నోటిఫికేషన్లో అవకతవకల నుంచి వీళ్ళు బయటపడడానికి తెలంగాణ తల్లిగా చెప్పుకునేటటువంటి సోనియా గాంధీని ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డు పెట్టుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు రిజల్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. దీనిని ముక్తకంఠంతో మేము వ్యతిరేకిస్తూ సోనియా గాంధీ గారు దీనిని తెలుసుకొని నా బర్త్డే సందర్భంగా నిరుద్యోగులు గోసపడద్దు, మరీ ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు జీవితాలు ఆగం కావద్దని తెలంగాణ తల్లి ఈ రాహుల్ గాంధీ గారు, ఈ ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ఆకాంక్షలను కూడా నెరవేరేటట్టు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి డైరెక్షన్స్ ఇవ్వాలని కూడా మేము వేడుకోవడం జరుగుతుంది.